అవ్యక్తం. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. విజయ్ స్టేషన్లో దిగంగానే యాంటీ రిజర్వేషన్ మూకలన్నీ చెల్లాచెదరుగా తిరుగుతున్నాయి. అక్కడంతా కూడా లూటీలు, ధర్నాలు, తగలబట్టాలు జరుగుతోంది. కంటిన్యూ చేస్తున్నాను. స్టేషన్ అద్దాలు విరిగి పడుతున్నాయి. విజయ్కి తన కోసం స్టేషన్కి వస్తానన్న ప్రసాద్ కనిపించలేదు. అతని కోసం వెతికే అవకాశమూ లేదు. 1-2 ట్యాక్సీలు ప్రయాణికులను తీసుకుని తూనీగల్లాగా తుర్రుమంటున్నాయి. ఒకటి అంటుకుని మండుతోంది. ఆటో అతను గుండెలు బాదుకుంటూ తన కాలిపోతున్న ఆటోను చూసి ఏడ్చేస్తున్నాడు. పరిస్థితి బాగా విషమిస్తోంది. రౌడీ మూకలు ప్రయాణికులను అడ్డగిచ్చి హింసిస్తున్నారు. ఆడవాళ్ల అరుపులు, పిల్లల ఏడుపులు ప్రతిధ్వనిస్తున్నాయి. స్టేషన్ అంతా ప్రయాణికుల సామాను చెల్లా చెదరగా పడిపోయింది. ఆఖరి ట్యాక్సీ వెళ్ళిపోబోతుంటే విజయ్ గబుక్కుని చెయ్యెత్తి ట్యాక్సీ అని పిలిచాడు. ఆగమని సైగ చేశాడు. విజయ్ తన కాళ్ళకు అడ్డం వస్తున్న సామాన్లని తప్పించుకుంటూ ట్యాక్సీ వైపు పరుగు పరుగున వెళ్ళాడు. అతనితో పాటు పరిగెత్తుస్తున్న ఒక అమ్మాయి సూట్ కేసు మోయలేక మోసుకుని వస్తూ కాలు మెలిక తిరిగి పడిపోయింది. ఆ యువతిని చూడంగానే తాగుబోతులంతా సంతోషంగా అరుస్తూ దూరంగా ఉన్న స్నేహితులను కూడా రమ్మనమని సైగ చేస్తున్నారు. విజయ్ ఇదంతా గమనించి గబుక్కున వంగి ఆ అమ్మాయిని చెయ్యి అందించి బలంగా లేవదీశాడు. ఇంకో చేత్తో సూట్ కేసు అందుకున్నాడు. ఆ అమ్మాయి కాలు నొప్పితో పరిగెత్తలేకపోతోంది. విజయ్ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి ఇంచుమించుగా ట్యాక్సీ వైపు ఈడ్చుకెళ్ళాడు. కూర్చోండి సార్, త్వరగా, ట్యాక్సీ వాడు తొందర పెట్టేశాడు. అప్పటికే అక్కడ నిండి ఉన్న ప్రయాణికులు నీకు బుద్ధుందా, ఆగద్దు, పద పద అని అరుస్తున్నారు. అతను వారి మాటలు వినకుండా డోరుతో పాటు విజయ్ని, అమ్మాయిని లోపలికి తోసేశాడు. చేతిలో పెట్టె ముందు సీట్లో ఉన్న పెద్ద ఆయన ఒడిలో పెట్టేసి తలుపు వేస్తుండగానే ట్యాక్సీ కదిలిపోయింది. రోడ్డంతా గాజు పెంకులు, నానా బీభత్సం. ట్యాక్సీలో ఉన్న ప్రయాణికుల ముందు మమ్మల్ని దింపంటూ అరుస్తున్నారు. మీరు చెప్పిన రూట్లో వెళ్ళను, వేరే రూట్ చూసుకుని వెళ్తా అన్నాడు ట్యాక్సీ అతను వెళుతుంటే ఎదురుగున్న మరో ట్యాక్సీ వస్తూ, బాబు అక్కడ షాపులు తగలబడిపోతున్నాయి, బాంబులు పేలుతున్నాయి అని చెప్పాడు. అప్పుడు ట్యాక్సీ అతను మరో మలుపు తిప్పుకుందామని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. లోపలున్న ప్రయాణికులకి ఇంటికి సరిగ్గా వెళ్ళగలమా లేమా అని అందరూ ప్రాణాల అరచేతుల్లో పెట్టుకున్నారు. ఎదురుగా దూరంగా ఒక ఓపెన్ జీపులో రాక్షస మూకలు నవ్వులు, కేకలు, కేరింతలతో విర్రవీగుతూ అరుస్తూ వస్తున్నాయి. విజయ్ ట్యాక్సీ అతన్ని వెంటనే పక్క సందులోకి తిప్పని అరిచాడు. ట్యాక్సీ సడన్గా పక్క సందులోకి వెళ్ళిపోయింది. వీధంతా నిర్మానుష్యంగా ఉంది. ఇళ్లన్నీ కిటికీలతో సహా తలుపులు గాలిని కూడా దూరనీయనంత అన్నట్టుగా బంధించేశారు. ఇరుకు సందులో మళ్ళీ 4 గజాలు గడిచాయో లేదో ట్యాక్సీ టైర్ పంచర్ అయిపోయింది. వెంటనే ఆ ట్యాక్సీ డ్రైవరు, మీరంతా దిగండి, వాళ్ళు ఇటే వస్తున్నారంటూ ట్యాక్సీ ఆపేసి డ్రైవర్ కూడా పరిగెత్తున్నాడు. మిగతా వాళ్ళు దిగి అతని వెంట పరిగెత్తున్నారు. విజయ్ దిగేశాడు. ఆ అమ్మాయి కాలు నొప్పితో గిలగిల్లాడుతూ దిగడానికి ప్రయత్నం చేస్తుంది. దూరం నుంచి ఒక అతను విజయ్ వైపు తాగిన బాటిల్ విసిరేశాడు. విజయ్ సడన్గా ఆమె 2 జబ్బల కింద చేతులు వేసి బలవంతంగా యువతలకి లాగాడు. ఆమె నిలబడలేక పడిపోతుంటే సరిగ్గా నిలబెట్టాడు. భుజం చుట్టూ చెయ్యి వేసి తనతో ఈడ్చుకు వెళుతూ పక్కనే ఉన్న చిన్న సందులోకి వెళ్ళాడు. అక్కడ ఒక ఇంటి తలుపు దబా బాధేశాడు. ఆ అమ్మాయి బాధ బిగబట్టుకుంటూ నిలబడడానికి ప్రయత్నిస్తోంది. తలుపు తీయండి ప్లీజ్ అని విజయ్ పిలిచాడు. మళ్ళీ దబదబా బాదాడు. తలుపులు కొద్దిగా తెరుచుకున్నాయి. ఒక కుర్రాడు అమాయకంగా నవ్వుతూ సంతోషంగా, అమ్మా పోలీసులు వచ్చారే అంటూ తీస్తున్నాడు. ఓరీ వెర్రివెధవా అంటూ వెనక నుంచి ఒక అరుపు వినిపించింది పెద్ద ఆయన్ని. తిడుతూ ఆయన గబాలన తలుపు వేయబోతుంటే విజయ్ కాలు అడ్డం పెట్టి తలుపు మీద చెయ్యి వేసి బలంగా ఆపేసుకుంటూ తలుపు లోపలికి వచ్చేసాడు.